शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 43వ సర్గము. కపట మృగమును జూచి ఇది రాక్షసమాయ అని లక్ష్మణుడు సందేహమును ప్రకటించుట, కానీ సీతాదేవి ముచ్చటపడి దానిని సజీవముగానైనను చంపి అయినను తీసుకొని రమ్మని శ్రీరాముని కోరుట. శ్రీరాముడు సీతాదేవి రక్షణ భారమును లక్ష్మణుని పైనుంచి లేడిని తీసుకొని వచ్చుటకై సిద్ధపడుట. సాతం సంప్రేక్ష శుశ్రోణి కుసుమాన్య పచిన్వతి హైమరాజత వర్ణాభ్యాం పార్శ్వాభ్యాం ఉపశోభితం ప్రహృష్టా చ నవద్యాంగి భృప్టహాటకవర్ణిని భర్తారమభిచక్రంద లక్ష్మణం చాపి సాయుధం. చక్కని అవయవ సౌభాగ్యములు గల సీతాదేవి పూలుగోయుచు ఒక ప్రక్కన బంగారు వన్నెతోడను మరి ఒక పార్శ్వమున వెండి వన్నెతోడను శోభిల్లుచున్న ఆ మృగమును పరిశీలించి చూచెను. మేలిమి బంగారు వన్నెగల ఆ సుందరి మిగుల సంతోషించినదై ఆయుధములతో రండు అని రామలక్ష్మణును బిగ్గరగా పిలిచెను. తయాహూతో నరవ్యాఘ్రౌ వైదేహ్య రామలక్ష్మణౌ వీక్షణమానౌ తు తం దేశం తదా దదృశతుర్మృగం. వైదేహి పిలుపునందుకొని నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఆ ప్రదేశమును పరిశీలించుచుండగా ఆ మృగము వారి దృష్టిలో పడెను. సంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహం మాన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం హృష్టా పాపేనోపాధినా వనే అనేన నిహతా రాజన్ రాజానా కామరూపిణ. అంతట లక్ష్మణుడు ఆ మృగమును చూచి శంకించుచు శ్రీరామునితో ఇట్లు నుడివెను. అన్నా, ఇది నిజమైన మృగము కాదు. రాక్షసుడైన మారీచుడే ఈ రూపమున ఇచ్చటికి వచ్చి ఉండవచ్చును. వేటయందరి ఆసక్తితో ఈ వనమున సంచరించే రాజులను కామరూపి అయిన ఆ రాక్షసుడు ఈ మాయా మృగరూపమున హతమార్చి ఉండెను. అస్య మాయావిదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్పురుష వ్యాఘ్ర గంధర్వ పురసన్నిభం. ఓ పురుషశ్రేష్ఠ, మారీచుడు మాయల మారి, అతడే ఈ మాయా మృగరూపమును ధరించి ఉండవచ్చును. ఇది గంధర్వ నగరము వలె చూచుటకు ఉన్నట్లుగా భాషించునే గాని వాస్తవముగా లేనట్టిదే. మృగో హేవం విధే రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైష హి న సంశయ. ఓ జగన్నాథ, చిత్ర విచిత్రములైన వన్నెలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు. కనుక నిస్సంశయముగా ఇది మాయామృగమే. ఏవం బ్రువాణం కాకుత్సం ప్రతివార్య శుచిస్మిత.
ఉవాచ సీతా సంహృష్టా చర్మనా హృతచేతన. మాయలేడి యొక్క శరీర సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుతున్న లక్ష్మణుని నివారించి చిరునవ్వు చిందించుచు శ్రీరామునితో సంతోషముగా ఇట్లనెను. ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః ఆనయేనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఇహాశ్రమ పదేస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాశ్చరంతి సహితాః చమరాః సృమరాస్తథా వృక్షాః పృషతసంఘాశ్చ వానరాః కిన్నరాస్తథా విచరంతి మహాబాహో రూపశ్రేష్టా మనోహరాః న చాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా తేజసా క్షమయా దీప్త్వా యథాయం మృగసత్తమః. ఓ ఆర్యపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందములు గల ఈ లేడి నా మనస్సును దోచుకొనుచున్నది. దీనిని తీసుకొని రండు. ఓ మహాబాహు, ఇది మనకు క్రీడామృగము కాగలదు. మన ఆశ్రమ పరిశ్రమలలో చూడముచ్చుటైన పెక్కు జంతువులు సంచరించుచుండును. సవరపు మొఖములు, చమరమృగములు, ఎలుగుబంట్లు, చుక్కల లేళ్ళు, వానరములు, కిన్నెర మృగములు ఇచ్చట గుంపులు గుంపులుగా తిరుగుచుండును. అవి అన్నీను రూప సౌభాగ్యముచే మనోహరములే. కానీ దీనితో సరితూగల మృగమును ఇదివరలో ఎన్నడూ చూచి ఉండనే లేదు. వన్నె చిన్నెలను బట్టియు ఇంపు గొల్పెడి మందగమనమును అనుసరించియు శరీర కాంతి చేతను ఇట్టి మృగము నభూతో న భవిష్యతి. నానావర్ణ చిత్రాంగో రత్నబిందు సమాచితః ద్యోతయన్ వనమవ్యగ్రం శోభతే శిశిసన్నిభః అహో రూపం అహో లక్ష్మీ స్వర సంపచ్చ శోభన మృగోద్భుత విచిత్రాంగో హృదయం హరతీవమే. ఇది పలు వన్నెలతో విచిత్రముగానున్నది. దీని శరీరంపై గల రత్నబిందువులు ముచ్చటగొలుపుచున్నవి. చంద్రుని వలె ఆహ్లాదకరమై వనమునందంతటను తన శోభలను నింపుచున్నది. దీని రూపము అద్భుతమైనది. దీని కాంతులు అపూర్వములు. స్వరము మధురమైనది. చిత్ర విచిత్రములైన దీని అవయవ సౌభాగ్యములు నా మనస్సును ఆకట్టుకొనుచున్నవి. యది గ్రహణమప్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. సమాప్త వనవాసానాం రాజ్యస్థానం చ పునః అంతఃపుర విభూషార్థో మృగ ఏష భవిష్యతి. ఈ మృగము ప్రాణములతోడనే మీకు పట్టుబడినచో అది ఎల్లరకును ఆశ్చర్యమును గొల్పును. త్వరలోనే మనము వనవాసమును పూర్తి చేసుకుని మరలా మన రాజ్యమునకు చేరుదుము. అప్పుడు ఇది మన అంతఃపురమునకే ఒక అలంకారము కాగలదు. భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. మీకును భర్తనకును నాకును నా అత్తగారులకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును కలిగించును. జీవన్న యదితేభ్యేతి గ్రహణం మృగసత్తమః అజినం నరశార్థూల రుచిరం మే భవిష్యతి. నిహతస్యాస్య సత్వస్య జాంబూనదమయత్వచి సష్పభృశ్యాం వినీతాయాం ఇచ్చామ్యహం ఉపాసితుం. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడిలేడి ప్రాణములతో దొరకనిచో దీని చర్మమైనను నాకు సంతోషమే గూర్చును. మరణించిన ఈ జింక యొక్క బంగారు చర్మమును లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనముపై పరచుకొని నీతో కూడా కూర్చున కోరుచున్నాను. కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. నాథ, ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితము కాదు. కానీ ఈ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము చూచుటతో నాలో అట్టి కుతూహలము ఏర్పడినది. తేన కాంచిన రోమ్నాతు మణి ప్రవరశృంగిన తరుణాదిత్య వర్ణేన నక్షత్ర పదవర్చస బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతం. ఏవం సీతా వచశ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం లోభితస్తేన రూపేణ సీతయా చ ప్రచోదితః ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచః. ఆ మృగము యొక్క రోమముల బంగారు కాంతులను, మేలైన దాని కొమ్ముల యొక్క మణిశోభలను, దాని శరీరముపై తలుకుడీలుచున్న బాలసూర్యుని కాంతులను, నక్షత్రముల వలె మిలమిలలాడుచున్న చుక్కల వైభవములను చూచిన పిమ్మట ఆ రఘువరుడును ఆ లేడిపై వేడుక పడెను. సీతాదేవి పలికిన వచనములను వినిన పిమ్మట అద్భుతమైన దాని రూపమును చూచి శ్రీరాముడు ముగ్ధుడాయను. సీతాదేవి ప్రేరణ తోడు కాగా తమ్ముడైన లక్ష్మణుడితో శ్రీరాముడు ఇట్లు పలికెను. పశ్య లక్ష్మణ వైదేహ్యా స్పృహాం మృగగతామిమాం రూపశ్రేష్ఠ తయా హ్యేష మృగోద్య న భవిష్యతి న వనే నందనోద్దేశే న చైత్ర రథ సంశ్రయే కుతః పృథివ్యాం సౌమిత్రే యోస్య కశ్చిత్ సమో మృగః. ఓ లక్ష్మణ,
ఈ బంగారు లేడికై విదేహ రాజకుమారి అనగా వైదేహి పడుచున్న తపనను చూడుము. ఓ సౌమిత్రి, అపూర్వమైన రూప వైభవములు గల ఇట్టి మృగము లభించుట దుర్లభము. ఇంద్రుని నందనవనమున గాని కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమున గాని ఈ భూమండలంలో మరి ఎక్కడైనను దీనికి సాటికా గల మృగము ఉండుట అసంభవము. ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయః శోభంతే మృగమాశ్రిత్య చిత్రాః కనకబిందవః పశ్యాస్య జృంభమానస్య దీప్తామగ్నిశిఖోపమాం జిహ్వాం ముఖన్నిస్సరంతీం మేఘాదివ సతహృదాం. వివిధ రీతులలో ఉన్న రోమరాజియు అనగా రోమములను తలతలా మెరీచిన బంగారు చుక్కలను ఈ మృగమును ఆశ్రయించి శోభిల్లుచున్నవి. ఇది ఆవలించినప్పుడు దీని ముఖము నుండి బయటికి వచ్చుచున్న నాలుక అగ్నిజ్వాల వలె భాసిల్లుచు మేఘము నుండి వెలువడిన మెరుపు వలె విరాజిల్లుచున్నది. దీనిని పరికింపుము. మసార గల్లర్క ముఖ శంఖ ముక్తా నిబోధర కస్య నామాభిరూపోసౌ న మనో లోభయేన్ మృగ కస్య రూపమిదం దృష్టా జాంబూ నదమయం ప్రభో నానారత్నమయం దివ్యం న మనో విస్మయం వ్రజేత్ కిం పునర్మైథిలీ సీత బాలానారీ న విస్మయేత్. దీని ముఖము ఇంద్రనీలమణులతో నిర్మితమైన పాత్ర వలె విలసిల్లుచున్నది. దీని ఉదరము శంఖముత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది. ఇట్టి అపురూపమైన మృగమునకై ఎవరి మనస్సు ప్రలోభపడదు. బంగారు వన్నెలతో వివిధములగు రత్నకాంతులతో తేజరిల్లుచున్న దీని దివ్య రూపమును గాంచి ఎవరి మనస్సు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలానగర రాజకుమారి దీనికై ఆశపడుటలో ఆశ్చర్యమేమున్నది. మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్వినః ఘ్నంతి లక్ష్మణ రాజానో మృగయాయాం మహావనే. ధనుర్ధారులైన రాజకుమారులు వినోదముగా వేటాడుటకై మహావనములందు విహరించుచు మాంసము కొరకును మృగములను చంపుచుందురు. అట్టి అద్భుత మృగ విషయమున ఆశగొనుటలో పడవలసినది ఏముండును. ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే ధాతవో వివిధాశ్చాపి మణిరత్న సువర్ణినః. వేట ప్రయత్నముతో వచ్చిన వారు మహావనములలో ధనములను అనగా ఏనుగులను వేటాడటం వలన లభించు ముత్యములను మొదలగు వాటిని మణులు రత్నములు బంగారము మొదలగు వివిధములగు ధాతువులను సేకరించుచుందురు. తత్సారమఖిలం నృణాం ధనం నిచయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ అర్థి ఏనార్ధకృత్యేన సంవ్రజత్య విచారయన్ తమర్థమర్థ శాస్త్రజ్ఞాః ప్రాహురర్థ్యాశ్చ లక్ష్మణ ఏతస్య మృగరత్నస్య పరార్థ్యే కాంచనత్వచి ఉపవేక్షతి వైదేహి మయా సహ సుమధ్యమా. ఓ లక్ష్మణ, బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్పమాత్రము చేత పొందిన సంపద ఎంతైనూ ఉత్తమమైనదిగా భావింపబడును. ఏలనన అది లోకహితకారియగును. అట్లే రాజులకు వనములో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును. లోక కళ్యాణార్థమై ముందు వెనుకలు ఆలోచింపక అర్థ సంపాదనకు పూనుకొనువాడే అర్థి అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు. కనుక అమూల్యముగు ఈ మృగ చర్మమును సంపాదింపవలెను. శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు కొమ్ముపై నేనును సీతాదేవిను బంగారు చర్మముపై నేనును సీతాదేవిను ఆసీనులము కాగలము. నా కాదళీ న ప్రియకీ న ప్రవేడీ న చావికి భవేదే తస్య సదృశి స్పర్శ నేనేతి మే మతి. నల్లచారల ఇర్రి అనగా ఒక జాతి లేడి చర్మము, బొట్ల ఇర్రి అనగా ఒక జాతి లేడి చర్మము, ప్రవేణి ఒక జాతి మృగము ప్రవేణి యొక్క చర్మము, ఏనుగు మీద పరచబడిన ఎర్ర కంబళి, ఉండితో సిద్ధపరచబడిన ఆస్తరణము దీని స్పర్శ సుఖమును ఇయ్యజాలవు. ఏష చైవ మృగశ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః ఉభావేతో మృగౌ దివ్యౌ తారా మృగ మహీమృగౌ యదివాయం తథా యన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ. లోకములో ఈ రెండే దివ్యములైన మృగములు. ఆకాశమున సంచరించు తారామృగము అనగా మృగశీర్ష నక్షత్రము, భూమిపై సంచరించడి ఈ కాంచన మృగము అనగా ఈ మహీమృగము. నీవు నాతో చెప్పినట్లుగా ఇది రాక్షస మాయయే అయినచో దీనిని నేను అవశ్యముగా చంపవలసినదే. ఏతేన హి నృశంసేన మారీచేన కృతాత్మన వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాః ఉత్తాయ బహవో ఏన మృగయాయాం జనాధిపాః నిహతాః పరమేశ్వాసాః
తస్మాద్వధ్యస్త్వయం మృగః. క్రూరుడు దుష్ట స్వభావము గలవాడు అయిన ఈ మారీచుడు ఇదివరలో వనములలో సంసరించుచు పెక్కుమంది మహర్షులను హింసించి ఉండెను. ధనుర్ధారులైన పెక్కుమంది రాజులు వేటకై ఈ దండకారణ్యమునకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు హతమార్చి ఉండెను. కనుక ఇతడు చంపదగిన వాడే. పురస్తాదిహ వాతాపి పరిభూయ తపస్వినః ఉదరస్థో ద్విజాన్ హంతి స్వగర్భో స్వతరిమీవా. పూర్వకాలమున ఈ దండకారణ్యమునందే వాతాపి అని రాక్షసుడు ఉండేవాడు. వాడు తాపసులను పరాభవించి కపటోపాయముచే వారి కడుపులలో చేరుచుండెడివాడు. కంచెరగాడిదను గాని తేలును గాని వాటి సంతానమే గర్భమును చీల్చుకొని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరులను హతమార్చుచుండెడివాడు. స కదాచిచ్చిరాల్లోభాత్ ఆససాద మహామునిం అగస్త్యం తేజసాయుక్తం భక్షస్తస్య బభూవః సముత్థానే చ తద్రూపం కర్తుకామం సమక్ష్యతం ఉత్స్మయిత్వా తు భగవాన్ వాతాపి మిదమబ్రవీత్. ఒకానొకప్పుడు ఆ వాతాపి లోభత్వమున మిగుల తేజస్వి అయిన అగస్త్య మహాముని కడకు వెళ్ళి శ్రాద్ధకాలమున అతనికి ఆహారమయ్యను. ఆ విధముగా అతడు ఆ మహర్షి కడుపులో చేరెను. శ్రాద్ధము ముగిసిన పిమ్మట ఆ రాక్షసుడు నిజరూపముతో ఆ ముని కడుపును చీల్చుకుని బయటకు వచ్చుటకు సిద్ధపడుచుండెను. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో ఇట్లనేను త్వయా విగణ్య వాతాపే పరిభూతాః స్వతేజసా జీవలోకే ద్విజశ్రేష్ఠాః తస్మాదసి జరాం గతః. ఓ వాతాపి, నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పెక్కుమంది బ్రాహ్మణోత్తములను పరాభవించితివి. ఆ పాపములు చుట్టుకొని నీవు జీర్ణమైపోయితివి. తదేతన్న భవేద్రక్షో వాతాపివ లక్ష్మణ మద్విధం యోతి మన్యేత ధర్మనిత్యం జితేంద్రియం భవేద్ధతోయం వాతాపి అగస్త్యేనేవ మాంగతః. ఓ లక్ష్మణ, ధర్మనిరతులను జితేంద్రియుడును అయినా నా వంటి వారిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడు కూడా ఆ వాతాపి వలనే నశించును. అగస్త్యుని చేత వాతాపి వలె నన్ను చేరిన ఇతడును మడియక తప్పదు. ఇహత్వం భవసన్నద్ధో యంత్రితో రక్ష మైథిలీం అస్యా మాయాత్తమస్మాకం యత్కృత్యం రఘునందన అహమేనం వదిష్యామి గ్రహిష్యామపి వా మృగం యావద్గచ్చామి సౌమిత్రే మృగమానయితుం ధృతం. ఓ సౌమిత్రి, నీవు ధనుర్బాణములతో సర్వసన్నద్ధుడవై ఇచటనే ఉండి మైథిలిని రక్షించుచుండుము. ఈమెను రక్షించుచుండుటయే మన ముఖ్య కర్తవ్యము. ఏ విధముగానైనను దీనిని తీసుకుని వచ్చుటకై వెంటనే బయలుదేరదను. దీనిని సజీవముగానైనను చంపి అయినను తీసుకుని వచ్చేదను. పశ్య లక్ష్మణ వైదేహీం మృగత్వచి గతస్పృహాం త్వచా ప్రధానయా హేష మృగోజ్జన భవిష్యతి అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్తేన సీతయా. ఓ లక్ష్మణ, ఈ మృగము యొక్క చర్మముపై మనసు పడిన సీతను రక్షించుచుండుము. ఈమెకు మృగ చర్మమే ముఖ్యముగాన మృగమును చంపి అయినను దాని చర్మమును తీసుకుని వచ్చెదను. నీవు ఇచ్చటనే ఉండి ఏమరపాటు లేక సీతను రక్షించుచుండుము. యావత్ పృషతమేకేన సాయకేన నిహన్యహం హత్వై తచ్చర్మ చాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ. ఓ లక్ష్మణ, ఒకే ఒక్క బాణముతో ఈ చుక్కల లేడిని వధించి దీని చర్మమును తీసుకొని శీఘ్రముగా వచ్చెదను. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవాప్రమత్తః పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ సంకితః. పక్షిరాజైన జటాయు మిగుల బలశాలి, ప్రజ్ఞావంతుడు, సమర్థుడు. సీతా సంరక్షణ విషయమున అతని సహాయమున నీవు అప్రమత్తుడవై ఉండుము. అనుక్షణము ఈ పరిసరములలో రాక్షసుల వలన ప్రమాదము పొంచియుండును సుమా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 43వ సర్గము.